హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం కెనానికల్ అండ్ స్టాండర్డ్ ఫార్మ్స్ యొక్క బేసిక్స్ తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం కెనానికల్ అండ్ స్టాండర్డ్ ఫార్మ్ యొక్క కన్వర్షన్స్ తెలుసుకుందాం. ఈ కన్వర్షన్స్ మనకి ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. సో చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారనమాట. సో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా నేను మీకు చెప్పబోతున్నా. సో ఫస్ట్ ఏం చూద్దామంటే కన్వర్టింగ్ కెనానికల్ ఎస్ఓపి టు కెనానికల్ పిఓఎస్. సారీ, పిఓఎస్ అంటే కెనానికల్ యొక్క సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ నుంచి కెనానికల్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్లోకి మార్చబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎఫ్ ఆఫ్ ఏ కమ బి కమ సి ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ 3, 5, 6 అనుకుందాం. సో ఇక్కడ మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 3 వేరియబుల్స్ ఉన్నాయి. 3 వేరియబుల్స్ అంటే మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? 2 × 3 = 8 అంటే 8 నెంబర్స్ 0 to మనకు 7 దాకా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు మనము ఇది ఎస్ఓపి అనమాట, అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. దీంట్లో నుంచి మనము పిఓఎస్లోకి చేంజ్ చేయాలి. సో పిఓఎస్లోకి చేంజ్ చేయాలంటే మనం ఏం చేయాలి? అసలు ఎస్ఓపి అంటే దాన్ని మనం ఈజీగా గుర్తుపట్టడానికి ఏంటి, ఇప్పుడు ఇలా అడుగుతారు ఎగ్జామ్లో ఇలా కన్వర్ట్ చేయమని చెప్పేసి. సో మనం ఎస్ఓపి అంటే మనకి ఈ సింబల్ అండ్ స్మాల్ m ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు ఇది ఏంటి అంటే ఎస్ఓపి. ఇది మిన్ టర్మ్, ఇది దాని యొక్క సింబల్ సిగ్మా. సో ఇప్పుడు మనము పిఓఎస్లోకి మార్చాలి. సో పిఓఎస్లోకి మార్చాలంటే ఫస్ట్ మనం ఇక్కడ మిస్ అయిన టర్మ్స్ ఏంటో రాసుకోవాలి. సో మనకి ఇక్కడ మిస్ అయిన టర్మ్స్ ఏంటి? 0, 2, 4 అండ్ 7. సో ఈ 4 మిస్ అయ్యాయి. దీన్ని మనం పిఓఎస్లో ఎలా రాసుకుంటాం? ఎఫ్ ఆఫ్ ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు మనకి పిఓఎస్ యొక్క సింబల్ ఏంటి? పై అండ్ క్యాపిటల్ ఎం. సో పై అండ్ క్యాపిటల్ ఎం అనమాట. సో ఇక్కడ ఏమేమి మిస్ అయ్యాయి మనకి? ఇక్కడ 0, 2, 4 అండ్ 7. సో 0, 2, 4, 7 అంతే. సేమ్ ఇప్పుడు మనం ఎస్ఓపిలో నుంచి కెనానికల్ పిఓఎస్లోకి చేంజ్ చేసాం కదా, ఇప్పుడు అలాగే మనం పిఓఎస్లో నుంచి ఎస్ఓపిలో కూడా సేమ్ అంతే చేంజ్ చేయాలన్నమాట. సో ఎలా అంటే సేమ్ మనం 3 వేరియబుల్స్ తీసుకుందాం. సో సంథింగ్ తీసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే మనము ఇది పిఓఎస్. సో పిఓఎస్లో నుంచి మనము ఎస్ఓపిలోకి చేంజ్ చేయాలి. సో మనకి ఎస్ఓపి అంటే సింబల్ ఏంటి? పై అండ్ స్మాల్ ఎం. మనకి మిస్ అయింది ఏంటి? 0, 3, 4 అండ్ 7. సో ఎఫ్ ఆఫ్ ఏ బి సి ఈజ్ ఈక్వల్స్ టు పై క్యాపిటల్ ఎం మిన్ టర్మ్ 0, 3, 4, 7 అంతే. సో ఇలా అనమాట ఇది. ఇప్పుడు ఏంటి అని అంటే మనం ఇప్పుడు దేంట్లో కన్వర్ట్ చేద్దామని అంటే స్టాండర్డ్ ఫామ్ నుంచి కెనానికల్ ఫామ్లోకి చేంజ్ చేద్దాం. కెనానికల్ ఫామ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ప్లస్ సి అనుకుందాం. సో ఇక్కడ మనకి అసలు స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి? అన్ని వేరియబుల్స్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ కెనానికల్ ఫామ్ అంటే ప్రతి టర్మ్లో ప్రతి వేరియబుల్ ఉండాలి. సో మనకి ఇక్కడ ఫస్ట్ టర్మ్లో ఏం వేరియబుల్ మిస్ అయింది? సి అన్న వేరియబుల్ మిస్ అయింది. సెకండ్ టర్మ్లో మనకి ఏబి అన్నది మిస్ అయింది. సో ఏబి వేరియబుల్స్ అన్నది మిస్ అయ్యాయి. సో కాబట్టి దీన్ని స్టాండర్డ్ ఫామ్లో నుంచి కెనానికల్ ఫామ్లోకి ఎలా చేంజ్ చేయాలి అని అంటే, సో మనకి x ప్లస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనమాట. సో మనం బూలియన్ ఆల్జిబ్రా నుంచి మనము ఈ ఎక్స్ప్రెషన్ తీసుకుంటాం. సో ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి మనం ఈ స్టాండర్డ్ ఫామ్లో నుంచి కెనానికల్ ఫామ్లోకి మనము చేంజ్ చేస్తాం అనమాట. సో ఏబి, సో మనకి x ప్లస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయింది కాబట్టి సో ఇక్కడ సి ప్లస్ సి బార్. సో ఇలా రాసుకుంటాం అనమాట. ప్లస్ సో మనకి ఇక్కడ ఏం చేంజ్ అయింది? ఏ అన్నది చేంజ్ అయింది. సో ఏ ప్లస్ ఏ బార్ బి ప్లస్ బి బార్ ఇంటూ సి. సో ఇలా అనమాట. ఇది కెనానికల్ ఫామ్లోకి చేంజ్ అయినట్టు, స్టాండర్డ్ ఫామ్లో నుంచి కెనానికల్ ఫామ్లోకి చేంజ్ అయినట్టు. అసలు మనకి స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి? ప్రతి టర్మ్లో ప్రతి వేరియబుల్ ఉండాల్సిన అవసరం లేదు. సో మనం స్టాండర్డ్ ఫామ్ ఎలా తీసుకుంటాం? ఒక అంటే మనం ఏంటి
మనం ఈ యొక్క వేరియబుల్స్ని తగ్గించడానికి చూస్తాం. కానీ కెనానికల్ ఫామ్ అంటే ఏంటి, ప్రతి టర్మ్లో ప్రతి వేరియబుల్ ఉండాలి. సో అప్పుడే అది కెనానికల్ ఫామ్ అవుతుంది. సో ఇలా చేస్తామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనము కెనానికల్ ఎస్ఓపి టు కెనానికల్ పిఓఎస్ ఉంది కదా. సో దీంట్లోనే మనకి 3 డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. అంటే మనకి ఎగ్జామ్లో ఒకసారి ఎక్స్ప్రెషన్ ఇచ్చి చేంజ్ చేయమంటాడు, ఇంకోసారి ట్రూత్ టేబుల్ ద్వారా చేంజ్ చేయమంటాడు, ఇంకొకసారి డయాగ్రామ్తో అదే డయాగ్రామ్స్ ఉంటాయి కదా, గేట్స్, వాటి ద్వారా చేయమంటాడు. సో ఆ 3 స్టెప్స్ చూద్దాం. సో ఆ 3 మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఆ 3 మెథడ్స్ ఏంటి అన్నది చూద్దాం. సో ఫస్ట్ మీకు ఒక క్లారిటీ రావాలి. ఏంటి అని అంటే, సో ఆ క్లారిటీ ఏంటి అన్నది మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తా. ఎస్ఓపి అంటే ఏంటి, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇది ఓన్లీ కెనానికల్లో మాత్రమే గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ కెనానికల్లో మాత్రమే. సో ఎస్ఓపి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఎస్ఓపి అంటే మిన్ టర్మ్స్. మిన్ టర్మ్స్ అంటే సింబల్ ఏంటి, అండ్ ఇలా దీన్ని లైక్ ఎలా ఏబిసి ఇలా. సో పిఓఎస్ అంటే మ్యాక్స్ టర్మ్స్, అండ్ దాని యొక్క సింబల్ పై. అండ్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, క్యాపిటల్ ఎం. సో దీన్ని మనం ఎలా రాస్తాం, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ కాబట్టి ఏబి ప్లస్ సి. చూడు, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ అంటే ప్రోడక్ట్స్ని సమ్ చేస్తాం, ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అంటే ఈ యొక్క ప్రోడక్ట్స్ని మనం సమ్ చేస్తాం అన్నమాట. సో అలా. సో ఇప్పుడు మనం ఎస్ఓపి నుంచి ఎస్ఓపి టు పిఓఎస్ చేంజ్ చేయాలి. సో ఎలా, సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఫస్ట్ మిన్ టర్మ్స్ ఏంటి అని రాసుకోవాలి. ఫస్ట్ మిన్ టర్మ్స్ ఏంటి, సో ఫస్ట్ మనకి మిన్ టర్మ్స్ ఏంటి అని రాసుకోవాలి. నెక్స్ట్ మిస్ అయిన టర్మ్స్ ఏంటో రాసుకోవాలి. సో మిస్ అయిన టర్మ్స్ నథింగ్ బట్ మ్యాక్స్ టర్మ్స్. సో ఇలా. సో మ్యాక్స్ టర్మ్స్కి మనం ఏం చేస్తాం, కాంప్లిమెంటరీ పెట్టుకుంటాం, జీరోస్ కాబట్టి కాంప్లిమెంటరీ అప్లై చేస్తాం. సో ఇది అన్నమాట. సో నెక్స్ట్ ఎలా చేయాలి అని అంటే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటి, కెనానికల్లోనే అనమాట. సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ సమ్ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఏ కమా బి కమా సి ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా 1, 4, 5, 6, 7 అనుకుందాం. సో ఇప్పుడు మనం దీన్ని ఎస్ఓపిలో నుంచి పిఓఎస్లోకి చేంజ్ చేయాలి. ఫస్ట్ మనకి అసలు ఏం చూడాలి, సిగ్మా ఇచ్చాడంటే అదేంటి, దాని అర్థం మిన్ టర్మ్స్ అని అర్థం. మిన్ టర్మ్స్ ఉన్న చోట మనం అంటే 1 పెట్టుకుంటాం. ఇక్కడ మిన్ టర్మ్స్ ఏ ప్లేస్లో ఉన్నాయో ఆ ప్లేస్లో మనం 1 పెట్టుకుంటాం. సో మనకి m1 ఈజ్ ఈక్వల్స్ టు 1, m4 ఈజ్ ఈక్వల్స్ టు 1, m5 ఈజ్ ఈక్వల్స్ టు 1, m6 ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ m7 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో మనకి మిస్ అయిన ప్లేసెస్ ఏ ఉన్నాయో ఆ మిస్ అయిన ప్లేసెస్లో మనం, ఇది మిన్ టర్మ్స్ కాబట్టి స్మాల్ m, ఇప్పుడు మనం మిస్ అయిన ప్లేసెస్లో క్యాపిటల్ M తీసుకుంటాం అనమాట. సో మిస్ అయినవి ఏంటి, 0, 2, 3 అంతే. సో ఇవి కాబట్టి m0 ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ m2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ m3 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇలా అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ కమా బి కమా సి ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇచ్చింది ఏంటి, 1, 4, 5, 6, 7. సో సమ్ ఆఫ్ ప్రొడక్ట్లో నుంచి ప్రొడక్ట్ ఆఫ్ సమ్లోకి చేయాలి కాబట్టి ఇప్పుడు ఏంటి అని అంటే, మనం మ్యాక్స్ టర్మ్స్ కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ సమ్లో కాబట్టి చేంజ్ చేయాల్సింది మ్యాక్స్ టర్మ్స్ కాబట్టి మనం మ్యాక్స్ టర్మ్స్ రాసుకుంటాం. సో మ్యాక్స్ టర్మ్స్ ఏంటి, సో మనకి మ్యాక్స్ టర్మ్స్ అంటే 0 కాబట్టి నాట్ పెట్టుకుంటాం. సో 0 అండ్ ఏ ప్లేసెస్ 2 and 3. సో 0, 2, 3 ఈజ్ ఈక్వల్స్ టు
సో A places M0, M2 and M3 సబ్ బార్, ఎందుకంటే జీరో కాబట్టి మ్యాక్స్ టర్మ్స్ అంటే మనం జీరోతో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి నాట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే డిమార్గన్స్ థీరంని అప్లై చేయాలి. డిమార్గన్స్ థీరంని అప్లై చేయాలి. సో అప్లై చేస్తే ఏమవుతుంది అని అంటే ఎఫ్ బార్ ఉంది కాబట్టి ఆల్రెడీ డిమార్గన్స్ అంటే ఏంటి, మనకి ప్లస్లో ఉంటే మైనస్, అదే మైనస్ కాదు, ఆర్లో ఉంటే అన్ చేయాలి, రీప్లేస్ చేయాలి, అండ్ అన్లో ఉంటే ఆర్తో రీప్లేస్ చేయాలి. సో ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఆల్రెడీ M0, M2, M3 అని ఉంది కాబట్టి బార్ అప్లై చేస్తాము. సో ఆల్రెడీ బార్ ఉంది కాబట్టి దీన్ని అప్లై చేస్తే బార్ మొత్తం పోతుంది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు M0, M2 అండ్ M3 అంతే. మనకి సింబల్ ఏంటిది, పై. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు పై. మనం ఇలా దీంతో రిప్రజెంట్ చేసినప్పుడు మనం ముందు M పెట్టాల్సిన అవసరం లేదు ప్లేసెస్తో పెట్టినప్పుడు. ఓన్లీ మనం వేరియబుల్స్తో పెట్టినప్పుడు మాత్రమే. ఒకవేళ మనం ఇలా వేరియబుల్స్తో రిప్రజెంట్ చేసామనుకోండి, అప్పుడు మనం ఇలా ఎంతో మ్యాక్స్ టర్మ్ అని మనము రిప్రజెంట్ చేయాలి. ఇలా రాసినప్పుడు మనకి ఇది సింబల్ అవసరం లేదు. సో ఇలా అనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇందాక మనము ఎస్ఓపిలో నుంచి పిఓఎస్లోకి చూసాం. సో ఇప్పుడు మీకు చెప్పింది ఇది మెథడ్ 1. సో ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది మెథడ్ 2. అంటే 3 మెథడ్స్లో అడుగుతారు మనల్ని, ఎలా ఇచ్చినా మనం చేసేలా ఉండాలి. సో మెథడ్ 2 ఏంటి అని అంటే ట్రూత్ టేబుల్ నుంచి ఎస్ఓపి అండ్ పిఓఎస్ ఫార్మ్స్ ఫ్రమ్ ట్రూత్ టేబుల్. సో ఇలా అనమాట, ట్రూత్ టేబుల్స్ నుంచి అడుగుతారు. సో ట్రూత్ టేబుల్స్ నుంచి ఎలా అడుగుతారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు XY ప్లస్ X బార్ Z అనుకున్నాం. సో ఇప్పుడు దీన్ని మిన్ టర్మ్స్, డిటర్మైన్ మిన్ టర్మ్స్ అండ్ మ్యాక్స్ టర్మ్స్ అని అడుగుతారు. సో ఇలా అడిగినప్పుడు ఏం చేయాలి అని అంటే, సో ఇలా ఉంది కాబట్టి, ఇలా ఉంటే మనకేంటి అది ఎస్ఓపినా పిఓఎస్ఆ, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ కాబట్టి ఎస్ఓపి. సో ఇది ఎస్ఓపిలో ఉందని మనకు అర్థమవుతుంది. సో ఎస్ఓపిలో అర్థమవుతుంది కాబట్టి ఈక్వేషన్ని బట్టి మనం ట్రూత్ టేబుల్ని వేసుకోవాలి. సో ట్రూత్ టేబుల్ ఏంటి, ఫస్ట్ మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి వేరియబుల్స్, 3 ఉన్నాయి. సో 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 1 1 1. సో ఇన్ని ఫామ్స్ వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ XYZలని మనం ఈ ఫామ్లో పెట్టి మనకి రిజల్ట్ ఏమొస్తుందో చూడాలి, ఎఫ్. సో చూద్దాం. ఇప్పుడు మనం సో XY ప్లస్ XZ, X బార్ Z. సో X అంటే ఏంటి, ఇది చూద్దాం ఫస్ట్. X అంటే ఏంటి 0, Y అంటే 0, X అంటే ఏంటి 0, కానీ X బార్ ఉంది కాబట్టి 1 వస్తుంది, 0 అన్నది 1 అవుతుంది. సో Z అంటే ఏంటి 0. సో మొత్తం ఏమవుతుంది మనకు 0 × 0 ప్లస్ 1 × 0 0 అవుతుంది. సో 0. సేమ్ అట్లనే 0 0 ప్లస్ 0 ఉంది కాబట్టి 1 అవుతుంది. Z ఏముంది 1, సో 1 × 1 1 అవుతుంది. సో ఇక్కడ 1. అలా మనము చేసుకుంటూ వెళ్తే ఇలా వస్తాయి అన్నమాట, 0 1 1. సో మనకి ఇలా వస్తాయి అన్నమాట. సో ఇది M0, M1, M2, M3, M4, M5, M6 అండ్ M7. సో ఇప్పుడు మనము మిన్ టర్మ్స్ కాబట్టి మిన్ టర్మ్స్ ఏం చేయాలి, 1 ఎక్కడుందో ఆ ప్లేస్లో మనం రాసుకోవాలి. సో 1 ఎక్కడుంది, ఇక్కడ ఉంది, ఇక్కడ అండ్ ఇక్కడ ఇక్కడ. సో ఎక్కడెక్కడ ఉన్నాయి, 1 3 6 అండ్ 7 ఇక్కడ ఉన్నాయన్నమాట.
సో మనకి మిన్ టర్మ్స్ ఎక్కడున్నాయన్నది తెలిసిపోయాయి. సో అంతే. అంటే మనం ఏంటి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ట్రూత్ టేబుల్ నుంచి మనము ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం అనమాట మిన్ టర్మ్స్ని అండ్ మ్యాక్స్ టర్మ్స్. సో ఇది వచ్చేసి మిన్ టర్మ్స్ అనమాట. సో ఇప్పుడు ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ వచ్చేసి ఇది. అండ్ ఎలా రాస్తాం మనం వీటిని M1 M3 M6 అండ్ M7. సో ఇలా అనమాట. ఒకవేళ మనం అలా రాసుకోకూడదు, వేరియబుల్సే రాసుకోవాలి అని అంటే 1, 3, 6, 7 ఇది మిన్ టర్మ్స్. సో ఇప్పుడు మనం మ్యాక్స్ టర్మ్స్ అంటే ఏంటి, 0 ఉన్న ప్లేస్లో 0 ఉన్నవి ఎక్కడెక్కడ ఉన్నాయో రాసుకుంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు పై ఆఫ్ మనకు 0 ఎక్కడెక్కడ ఉంది M0 M2 M4 M5 అంతే. సో M2 M4 అండ్ M5. సో ఇవి వచ్చేసి మ్యాక్స్ టర్మ్స్ అనమాట. సో మనం ఇలా రాసుకుంటాం అంతే. అంటే ఏం లేదు, 1 ఉన్న చోట మనం మిన్ టర్మ్స్ రాసుకుంటాం, 0 ఉన్న చోట మనం మ్యాక్స్ టర్మ్స్ రాసుకుంటాం అంతే. నెక్స్ట్ ఇది వచ్చేసి మెథడ్ 2. ఇది మెథడ్ 2. ఇంకొక మెథడ్ ఉందన్నమాట, అది మెథడ్ 3. మెథడ్ 3 ఏంటి అని అంటే ఇచ్చిన ఈక్వేషన్ ఇస్తారు, ఆ ఈక్వేషన్ని బట్టి మనము లాజిక్ సర్క్యూట్ని డ్రా చేయాలి. సో ఎలా డ్రా చేయాలో చూద్దాం. డ్రా ద లాజిక్ సర్క్యూట్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్. సో సమ్ ఆఫ్ ప్రొడక్ట్ అని చెప్పేసి వాడే ఇచ్చారు కదా. సో సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఇచ్చారు కాబట్టి మనం దీన్ని లాజిక్ సర్క్యూట్ని డ్రా చేయాలి. సో ఎలానో చూద్దాం. సో సమ్ ఆఫ్ ప్రొడక్ట్ కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఆర్ గేట్స్కి అండ్ గేట్స్ అన్నది కనెక్ట్ చేయాలి. సో ఆర్ గేట్స్కి అండ్ గేట్స్ అన్నది కనెక్ట్ చేయాలి. సో ఓకేనా. సో మనకేంటి ఫస్ట్ ఎక్స్ వై అండ్ జెడ్. సో ఎక్స్ బార్ వై బార్ జెడ్ బార్ ఉంది. సో ఫస్ట్ ఏముంది మనకి వై బార్, నెక్స్ట్ ఏముంది ఎక్స్ అండ్ వై. సో వై సింగిల్గా ఉంది అండ్ ఎక్స్ వై అన్నది ఎలా ఉంది అండ్ గేట్లో ఉంది. సో ఈ రెండింటిని మనము అండ్ గేట్ చేద్దాం. సో నెక్స్ట్ ఏంటి ఎక్స్ బార్ వై జెడ్ బార్. సో అండ్ కాబట్టి ఈ మూడింటికి మనం అండ్ చేద్దాం. సో వీటన్నిటికీ మనం ఏ గేట్ కనెక్ట్ చేయాలి, అండ్ గేట్ అన్నది కనెక్ట్ చేయాలి. సో అండ్ గేట్ అంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో కనిపిస్తుందా, యా. సో ఇలా అన్నది మనము కనెక్ట్ చేయాలి. సో ఇది మనకి ఎఫ్ అవుతుంది. సో ఇలా అనమాట. ఇలా మనము లాజిక్ సర్క్యూట్ అన్నది డ్రా చేయాలి. ఇది ఎస్ఓపి. ఇప్పుడు మనం ఇంకొకటి చూద్దాం, పిఓఎస్ చూద్దాం. సో పిఓఎస్ ఏంటి, సేమ్ లాజిక్ సర్క్యూట్ చూద్దామా. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ వై బార్ ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ బార్ ప్లస్ వై ప్లస్ జెడ్ బార్. సో ఇదేంటి ప్రొడక్ట్ ఆఫ్ సమ్ కాబట్టి ఇక్కడ ఏంటి మనం పిఓఎస్కి రివర్స్ అనమాట. ఇక్కడ ఆర్ గేట్స్కి అన్ గేట్ని కనెక్ట్ చేస్తాం, ఇక్కడ అన్ గేట్స్ని ఆర్ గేట్కి కనెక్ట్ చేస్తాం అనమాట. సో చూద్దాం ఎలా ఉన్నది. ఫస్ట్ ఏముంది ఎక్స్ ఉంది, నెక్స్ట్ ఏముంది వై బార్. సో ఇది గీద్దాం, పక్కన ఏమీ లేవు కాబట్టి టర్మ్స్. నెక్స్ట్ ఏంటి వై బార్ జెడ్. ఇవి రెండు ఎలా ఉంది ఆర్ గేట్ కనెక్ట్ అయింది. సో ఈ రెండింటికి మనం ఆర్ గేట్ అన్నది కనెక్ట్ చేద్దాం. అది అండ్ గేట్. సో మనం నెక్స్ట్ ఏంటి ఎక్స్ బార్ వై జెడ్ బార్. సేమ్ ఇక్కడ మనం ఏం చేయాలి ఆర్ గేట్కి అన్ గేట్ అన్నది కనెక్ట్ చేయాలి. సో ఆర్ గేట్. సో ఆర్ గేట్కి ఇప్పుడు మనం అండ్ గేట్ని కనెక్ట్ చేయాలి. సో ఇది ఎఫ్ అవుతుంది.
సో ఇలా అనమాట. సో ఇలా సింపుల్గా మనము డ్రా చేయొచ్చు లాజిక్ సర్క్యూట్స్ని ఇచ్చిన ఈక్వేషన్ని బట్టి. సో ఈ 3 మెథడ్స్ అనమాట. సో ఈ 3 మెథడ్స్లోనే మనకు అడుగుతారనమాట. సో ఎలా ఉంది వీడియో? ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, కన్వర్షన్స్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మిస్సింగ్ నెంబర్స్ ట్రిక్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఎగ్జామ్స్లో ఫుల్ మార్క్స్ కొట్టేయచ్చు. సో ఈ ట్రిక్ నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ క్లాస్మేట్స్ లేదా వాట్సాప్ కాలేజ్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాటిలో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ డిజిటల్ లాజిక్ క్లాసెస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం K-మ్యాప్ గురించి చాలా ఈజీగా నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.